శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు విశాఖపట్నంలో పద్మనాభం మండలంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి వాటి తాలూకా చారిత్రక విషయాలు, తర్వాత అక్కడ మెట్లోత్సవం గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఆల్రెడీ నేను దీని మీద వీడియో ఒక 2 years బ్యాక్ కార్తీక మాసంలో చేశాను. అలాగే కొత్తగా ఈ వీడియో మీకు అందిస్తున్నాను. అనంత పద్మనాభ స్వామిని విశేషం ఏంటంటే ఆయన శంఖ చక్ర గదారూఢుడై సాలగ్రామ రూపంలో ఉంటాడన్నమాట. పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ శ్రీ అనంత పద్మనాభాయ నమః. ఓం శ్రీ అనంత పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని తమ చెంతమనే ఉండమని కోరుతారు పాండవులు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కొండ దగ్గర సాలగ్రామ రూపంలో ఉన్నానని పాండవులకు హితబోధ చేస్తారు. కాలక్రమంలో పాండవుల వనవాసం అయిన తర్వాత ఆ స్వామివారి ఆలనా పాలన కరువై స్వామి అలాగే క్షుప్తంగా ఉండిపోయారు. దాదాపు 600 సంవత్సరాల క్రితం విజయనగరాన్ని పరిపాలించే రాజులకు అనంత పద్మనాభుడు కలలో కనిపించి తాను ఈ కొండ మీద మరుగున పడి ఉన్నానని తక్షణమే వెలికి తీసి పునఃప్రతిష్ఠించమని ఆ రాజుని ఆజ్ఞాపిస్తారు. మరుసటి దినమే స్వామివారి కోసం ఆ కొండ పుట్ట వెతిగ్గా దట్టమైన అరణ్యం, పచ్చని కొండలు, ఒక పక్క గోస్తని నది, ఆ గోస్తని నది వెళ్ళి తూర్పున బంగాళాఖాతంలో కలవడం, తర్వాత అక్కడ సౌమ్యగిరి కొండపై లక్ష్మీ నరసింహస్వామి ఉండడం, ఇవన్నీ ఎంతో చూడముచ్చటగా ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ స్వామిని జాడను కనుగొంటారు ఆ విజయనగరం మహారాజు. అప్పుడు స్వామివారికి మెట్ల మార్గం ఒకటి ఏర్పాటు చేస్తారు. అప్పటి నుండి గోదావరి జిల్లాల నుంచి కొంతమంది ఋషులను మునులను తీసుకుని వచ్చి అక్కడ స్వామివారిని పునఃప్రతిష్ఠ చేస్తారు. అక్కడ స్వామివారు సాలగ్రామ రూపంలో శంఖచక్ర గదారూఢుడై ఉండడం ఎంతో విశేషం. అది చూపర్లను చాలా కనుగొనిచేస్తుంది. కాలక్రమంలో వారు ఆ యాగాలు చేయడం, అవి కూడా మరుగున పడడం జరిగింది. ఆ మునులు ఋషులు కూడా గోస్తని నదిలో స్నానం చేసి స్వామివారికి యజ్ఞయాగాదులు నిర్వహించడం మరొక విశేషం. అక్కడ మెట్లోత్సవం దాదాపు స్వామివారి కొండ మీదకు చేరుకోవడానికి దాదాపు 1286 మెట్లను అక్కడ కట్టారు. ప్రతి నెల కార్తీక మాసంలో ఏర్పాట్లన్నీ చేసి అమావాస్య నాడు ఆ స్వామివారి మెట్లోత్సవం చేసి చుట్టుపక్కల దీపాలు వెలిగిస్తారు. ఆ విధంగా మెట్లోత్సవ పూజ చేసిన తర్వాత భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరడం మరొక విశేషం. ప్రతి సంవత్సరం ఈ అమావాస్య మెట్లోత్సవ కార్యక్రమానికి అక్కడ 2 లక్షలు వస్తే ఈ సంవత్సరం 3 లక్షల కన్నా పైన ఎక్కువగా వస్తారని, కార్తీక వనమ భోజనాలకు కూడా ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని చెప్పి, మెట్ల మీద దీపాలు పెట్టడం వల్ల వారి భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రతీక. కాబట్టి మీరు కూడా వీలైతే తప్పకుండా ఈ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటూ స్వస్తి. శ్రీమాత్రే నమః.